18 AY 5Y 80 ZN 5-star rating, 1.5 ton 5-star with Wi-Fi option. 1.5 ton ఇన్వర్టర్ మోడల్ విత్ 5-star ఉంది, 4-star రెండు ఉన్నాయి సార్. 5-starలో వచ్చేసి ఈ మోడల్లో వస్తుంది సార్. 1.5 ton ఇన్వర్టర్ 5-star రేటింగ్ 21 సిరీస్ మోడల్ వస్తుంది సార్. ఇది వచ్చేసి 21 మోడల్ విత్ వైఫై మోడల్ వస్తుంది సార్. ఏదైనా విత్ 4-way కూలింగ్ ఉంటుంది. నార్మల్ దాంట్లో 2-way ఉంటుంది, ఇందులో 4-way కూలింగ్ వస్తుంది విత్ వైఫై ఆప్షన్ ఉంటుంది. వారంటీ వైజ్ వచ్చేసి లాంగ్ పీరియడ్లో ఉంటుంది. 10 years వారంటీ కంప్రెసర్ ఉంటుంది, 5 years వారంటీ కండెన్సర్ వస్తుంది, 5 yearsలో గ్యాస్ లీకేజ్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్, 5 years వారంటీ పీసీబీ వస్తుంది, ప్లస్ 5 yearsలో ఫ్యాన్ మోటార్ కూడా వారంటీ వస్తుంది. కండెన్సర్లో నుంచి గ్యాస్ లీకేజ్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ 5 years. ప్లస్ మనకి ఇది వచ్చేసి 1.5 ton నుంచి 0.2 ton కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూమ్లో మనం ఇద్దరేమున్నామని అనుకోండి, ఇద్దరు తగ్గట్టు పెట్టుకోవచ్చు. రిమోట్లో 4 ఉన్నారనుకోండి, 4 తగ్గట్టు పెట్టుకోవచ్చు. 6 ఉన్నారనుకోండి, 6 తగ్గట్టు పెట్టుకోండి. 8 మంది ఉన్నారనుకోండి, 8 తగ్గట్టు పెట్టి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒకరు ఎగ్జాంపుల్ 0.2 ton కన్వర్ట్ చేయాలంటే రిమోట్లో ఆప్షన్ ఉంటుంది ఇండిపెండెంట్గా. 40 watts అనుకోండి, 40 watts కూడా పెట్టుకోవచ్చు. ఇద్దరే ఉంటే 4 ఉంటే 60 wattsలో కన్వర్ట్ చేయండి. ఒకవేళ 15 మంది 12 నుంచి 12 మంది ఉన్నారనుకోండి, 120 wattsలో కూడా కన్వర్టబుల్ చేయొచ్చు. దీంట్లో ఇండిపెండెంట్ ఆపరేటెడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మెషిన్ కూడా యూజ్ చేయొచ్చు. ప్లస్ 100% కాపర్ ఉంటుంది. ఇది వైఫై మోడల్ కూడా ఉంటుంది సార్. విత్ మీ మొబైల్ నుంచి కూడా వైఫై ఆపరేట్ కూడా చేయొచ్చు. మీరు ఎక్కడున్నా కానీ మొబైల్ ఆపరేటింగ్ కూడా చేయొచ్చు వైఫై ఆప్షన్ నుంచి. ఇన్స్టెంట్ కూలింగ్ అవుతుంది. రేపటి రోజు ఏదైనా గ్యాస్ లీకేజ్ అయినా, ఇన్సులేషన్ ప్రాపర్ అయిందా కాలేదా, మెషిన్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇది ఇండికేట్ చేస్తుంది. మనకు ఏదున్నా కానీ ఇండికేట్ చేస్తుంది మనకు. డిజిటల్ డిస్ప్లే వస్తుంది సార్. డిజిటల్ డిస్ప్లే వచ్చేసి ఇక్కడ వస్తుంది మనకు. ప్లస్ బిల్ట్-ఇన్ స్టెబిలైజర్, మళ్ళీ విడిగా స్టెబిలైజర్ పెట్టే అవసరం కూడా లేదు. ఇండిపెండెంట్ ఆపరేటర్. పాత ఏసీలో ఏంటంటే ఫ్లోటింగ్ అనేది ఇలా వెళ్ళిపోతుంటుంది దుమ్ము అనేది. దీనిలో దుమ్ము వెళ్ళడానికి 0. ఏదైతే మన కంటికి కనబడే డస్ట్ ఉంటుంది కదా, ఏది ఉన్నా కానీ సక్ చేసుకొని అక్కడనే ఆగిపోతుంది మనకు. పాత ఏసీలో ఏంటంటే ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది. నార్మల్ ఏసీలో ఆన్ చేస్తుంటాం కదండి, ఏసీ అనేది పైన దుమ్ము పడి కానీ ఇందులో నుంచి ఇందులో ఫ్లోటింగ్ వచ్చేస్తుంటుంది. ఏదైనా దుమ్ము పడ్డా ఇందులో అలా ఉండదు. ఇందులో చిన్న మైక్రో డస్ట్ ప్రొటెక్షన్స్ ఉన్నా కానీ ఆగిపోతుంది ఇక్కడనే. ఇది పైనుంచి రిమూవబుల్ చేసుకోవచ్చు అండి. పైనుంచి రిమూవబుల్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ క్లీన్ కూడా అవుతుంది. 180 అవస్థతో నార్మల్ దాంట్లో క్లీనింగ్ ఎలా అవుతుంటుందో లోపల ఏదైతే మనకు దుమ్ము లాంటి ఉంటుంది కదండి, మీరు రిమోట్లో ఆప్షన్ ఉంటుంది ఇండిపెండెంట్గా. ఆటో క్లీన్ నొక్కారనుకోండి, బంద్ చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు బంద్ చేసే ముందు ఆటో క్లీన్ నొక్కారనుకోండి, డ్రైన్ అవుట్ చేసుకొని క్లీన్ వెళ్ళిపోతుంది అన్నట్టు. నార్మల్ దాంట్లో రిమోట్లో నొక్కుతుంటుంటారు, అంటే ఏసీ ఆన్ చేయగానే కొద్దిగా స్మెల్ వస్తుంటుంది కదా, ముక్క స్మెల్, అలాంటిది ఏమీ రాకుండా ఆఫ్ చేసే ముందు ఆటో క్లీన్ నొక్కండి, లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది. ప్లస్ ఇది 100% కాపర్ వస్తుంది మనకు. నేను ఓవరాల్గా చెప్పట్లేను, డైరెక్ట్లీ 100% వారంటీ కూడా ఇస్తుండే. 10 years వారంటీ కంప్రెసర్, 5 years వారంటీ కండెన్సర్, 5 yearsలో గ్యాస్ లీకేజ్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్, 5 years ఫ్యాన్ మోటార్ కూడా వస్తుంది. ప్లస్ బిల్ట్-ఇన్ స్టెబిలైజర్ విత్ వైఫై ఆప్షన్ ఉంటుంది. 5-star రేటింగ్ 21. యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి మనకు 49 సార్. ఇవాళ నుంచి కాస్ట్ పెరిగింది, 49,000 ఉంది. మేము రెగ్యులర్ అమ్మేది అయితే 44,900. ఇప్పుడు ఫైనల్ ఆఫర్లో అంటే 42,300 వస్తుంది విత్ ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్, స్టాండ్, 3 meters ఇవన్నీ కలిసి.